పితృవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ దేవ, సకలేశ్వరి భోగ కారణభూతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా కన్న తండ్రి, గొప్ప దేవుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం వేవేల దూతల చేత గాన ప్రతిగానాలు చేయబడినప్పటికీ మా స్థుతులను కోరినటువంటి నా కన్న తండ్రి, స్తోత్రం స్తోత్రమునైనా గొప్ప దేవుడవయ్యా. ఆకాశమును భూమిని కలగజేసినటువంటి ఆకాశములు కలగజేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయమున మరొక దినములోనికి అడుగుపెట్టే భాగ్యము నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయమున తండ్రి, ఈ వర్షాలకు వరదలకు నైనా ఎంతో మంది స్థలం లేక ఇల్లు లేక తండ్రి ఎంతో మంది హతులైపోతున్నారయ్యా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను రక్షించండి ప్రభువా. తండ్రి, ఆ ఉగ్రత నుండి కాపాడండి ప్రభువా. ఏ ఒక్క ఆత్మ నశించకూడదయ్యా. ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి ఈ లోకాన్ని వెతికి వచ్చిన దేవుడు మా కొరకు కలువరి సిలువలో ప్రాణాన్ని బలిగా పెట్టి ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా. ప్రతి ఒక్క కుగ్రామాలలో పట్టణాలలో తండ్రి, ఎక్కడెక్కడైతే నీ బిడ్డలైన వారు ఉన్నారు ప్రభువా, తండ్రి, నీ నామం ఎరిగిన వారు ఎరగని వారు ఎంతోమంది వేల కొలది ఉన్నారు ప్రభువా. తండ్రి, అట్టి బిడ్డలందరికీ నీ రక్షణ పిలుపును వారు అందుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డలకు నీ యొక్క మంచి మార్గములు నడుచుకుని లాగున ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనోనేత్రంలో తెరవమని అడుగుచున్నాం ప్రభువా. తండ్రి, నీలోనే రక్షణ ఉందని, నీవే నమ్మకమైన దేవుడని ప్రతి బిడ్డ తెలుసుకుని లాగున మీ కార్యాన్ని జరిగించి మహిమని తెచ్చుకోమని యేసు ప్రశస్త నామములో అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్.